నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు, మీరే చెప్పాలి. అంటే 70 ఏళ్లుగా వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నారని ఒప్పుకున్నట్ట, లేకపోతే ఎందుకు అలా మాట్లాడినట్టు? స్టేట్మెంట్ అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది మేడం. ముందు మిత్రులందరికీ నమస్కారం మేడం, మీకు కూడా గుడ్ మార్నింగ్. నేను ఏమంటున్నా అంటే రేఖా గుప్తా గారి స్టేట్మెంట్ ఏమని ఇచ్చిండ్రు, ప్రశ్న ఏమని అడిగిండ్రు, వీళ్ళు సమాధానం ఏం చెప్పారు అనేదే ఇంపార్టెంట్ అవుతుంది. రేఖా గుప్తా గారిని ప్రశ్న ఏమి అడిగిండు అంటే ఈవీఎం హ్యాక్ చేస్తున్నారంటే దానికి ఒకటే ప్రశ్న, మీరు 55 ఏళ్ళ నుంచి మీరు హ్యాక్ చేసే గెలిచారా, అంటే 55 నుంచి మీరు రిగ్గింగ్ చేసే గెలిచారా, 55 నుంచి అంటే 55 సంవత్సరాలు మీరు పరిపాలించారుగా, ఎట్లా ఇట్లనే పరిపాలించారనేది మొదటి ప్రశ్న వస్తుంది. కాబట్టి మేము ఒకవేళ అంటే అది హ్యాకింగ్ అనేది లేకపోతే ఈవీఎంలను తారుమారు చేసుడే అయితే తెలంగాణలో మేము ఎందుకు ఓడిపోతాం, కర్ణాటకలో మేము ఎందుకు ఓడిపోతాం, జమ్మూ కాశ్మీర్ ఎందుకు ఓడిపోతాం, బెంగాల్ ఎందుకు ఓడిపోతాం, అంతెందుకు 240 ఎందుకు 400 సీట్లే వస్తుండే కదా, మేము ఇచ్చిన టార్గెట్, మేము అనుకున్న టార్గెటే వస్తుండే కదా. అందుకోసమని రాహుల్ గాంధీ గారు మాటికి అది సూటిగానే అనొచ్చు కదా, మనం అందులో అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సూటిగానే ఇన్నేళ్ళు అలానే గెలిచారా మరి వాళ్ళు అని అంటే సరిపోతుంది కదా. కానీ మీరు చేస్తే 70 ఏళ్లుగా మీరు చేస్తే తప్పు లేదు, మీరు చేస్తే తప్పు వచ్చిందా అంటే? నేను ఆమె చెప్పిన స్టేట్మెంట్, ఆమె మాట్లాడిన మాట, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఆమె చెప్పినటువంటి అంశం అయి ఉండొచ్చు, అది ఇంపార్టెంట్. కానీ నేను ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశం చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఆ స్టేట్మెంట్ మీద ఆమె పార్టీ విషయాలు నిర్ణయం చేయదు కదా. ఆ స్టేట్మెంట్ మీద నేను రియాక్ట్ కావట్లేదు, కానీ నేను అంటే ఆ స్టేట్మెంట్ మీద సీరియస్ మ్యాటర్ కదా అంటున్నా. కానీ రాహుల్ గాంధీ గారు మాటికి ఆరోపిస్తున్నటువంటి పద్ధతి ఏదైతుందో అది ఒక రకంగా మా దేశ ప్రజలను కూడా అవమానం చేసినట్టు నేను అనుకుంటాను మేడం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తున్నారు, గతంలో కూడా మరి రిగ్గింగ్ చేసి ఓట్లు వేసినారు, గతంలో కూడా మరి మీరు కొన్ని లక్షల కోట్ల దళితులను ఓటింగ్ కు రాకుండా ఓటు వేసినారు, మనం చూసాం చాలా సందర్భాల్లో. నేను రాయలసీమ జిల్లాలో కూడా ఎలక్షన్స్ కు పోయినా, అసలు రానియారు ఓటింగ్ కు, కట్టేస్తారు లారీ, ఏ ఊరికి ఊరు లారీ రానియారు, జీపు పోలీస్ జీపు రానియారు, ఎందుకంటే రోడ్లు లేని కాలంలో దొంగబాట్లకు అడ్డం పెట్టి పడేస్తారు, ఏమంటారు లారీలను అడ్డం పెట్టేసి రాకుండా ఆపేస్తారు, ఆ ఊరికే రానియారు, పోలింగ్ డబ్బాలను గుంజేసుకుంటారు. మళ్ళీ నేను హైదరాబాద్ కూడా చూసినాం కదా మేడం, హైదరాబాద్ ఇప్పుడు కూడా జరుగుతుంది ఓల్డ్ సిటీలో, ఏజెంట్ ఎవరో కూర్చుంటారు, ఎవరో గుద్దేస్తారు, దాలో పోయి దాలో క్యావతాయి దాలో అంటుంటారు బస్తీలలో. మా ఆకస్మాత్ చౌని మా ఇంటి నుంచి 2 కిలోమీటర్ దూరంలో రానియారు లోపలికి. ఈవీఎం బాగా జాతి ఓవరాల్ హ్యాకింగ్ కు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్రాల వారీగా కూడా ఈ అంశం అయితే ఉంది కదా. నేను అందుకోసం అంటున్నాను మేడం, హ్యాకింగ్ అనే పేరు మీద ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడము, హ్యాకింగ్ అనే పేరు మీద మీరు భారత రాజకీయ అంటే ఎన్నికల వ్యవస్థను తప్పు చూపించే ప్రయత్నం, అంటే తప్పుగా ఇది ఎన్నికల వ్యవస్థ లేదు, ఇది మంచిగా లేదని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నము. నిన్న మన స్టేట్మెంట్లు వస్తున్నాయి కదా, ఒక రకమైనటువంటి స్టేట్మెంట్, దాన్ని రిపీట్ చేయదలుచుకో, ఎందుకంటే అది అర్థం కూడా కావచ్చు ప్రజలకు, కానీ అంటే అర్థమైనా కూడా మంచి పద్ధతి కాదని. కానీ బట్ నేను ఏమంటే ఈ పేరు ఎలక్షన్లు సజావుగా జరగట్లేదు కాబట్టి దీని మీద పోరాటము నిజావుగా ప్రజాస్వామ్యం సరిగ్గా లేదు కాబట్టి దీని మీద పోరాటం పేరు మీద ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడ తీసుకొచ్చి ఏదో విధంగా భారతదేశం ఒక 30 దేశాలుగా మారిపోవాలనేటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటిది నా అభిప్రాయం మేడం. రాజ్యాంగం పుస్తకం పట్టుకోవడం కాదు. గతంలో ఈవీఎం హ్యాకింగ్ లకు సంబంధించి మీరు మాట్లాడలేదా? అప్పుడు లేదు మేడం, నేను కావాలంటే మా తీర్మానాలన్నీ పుస్తకాలు ఉన్నాయి మేడం నా దగ్గర. మీరు నేను అందుకోసం ఈవీఎం లో హ్యాకింగ్ చేశారని ఎవరు అనలేదు మేడం. మీరు ఈవీఎంలను పెట్టింది మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దాని అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద 99 అంతకంటే ముందు 99లో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కొన్ని సెలెక్టెడ్ అసెంబ్లీలలో సెలెక్టెడ్ పార్లమెంట్లలో ఈవీఎంలు వచ్చినాయి. ఆ తర్వాత 2004లోనే ఈవీఎంలు వచ్చినాయి మేడం, అంతకుముందు ఈవీఎంలు లేవు. కాబట్టి మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది, బీజేపీ అంటే ఇంట్రడ్యూస్ అయినట్టు ఆయనకి ఎలక్షన్ కమిషన్ బీజేపీ ప్రభుత్వం దాన్ని కొనసాగించింది. ఇంకా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కొనసాగింది కదా. మరి వాజ్పేయి గారు ఎందుకు ఓడిపోయారు, మన్మోహన్ సింగ్ ఎందుకు గెలిచారు, రెండోసారి మన్మోహన్ సింగ్ గారు ఎందుకు గెలిచారు ప్రధానమంత్రిగా? ఒక ఈవీఎంలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయనుకుంటే మరి వాళ్ళు గెలవకూడదు కదా. మరి నేను ఎవరు చేస్తున్నారని చెప్పడానికి నేను చెప్తున్నాను మేడం. మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానమంత్రి కానీ కాకూడదు కదా, మొదటిసారి ప్రధానమంత్రి కావద్దు కదా. అదే అందుకోసమనే ఈవీఎంల పేరు చెప్పి ఈవీఎంలను బదనాం చేసో, అయితే అసలు ఈవీఎం సమస్య కాదు మేడం, ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ సరిగ్గా లేదు అని రెచ్చగొట్టి ఆ ద్వారా పబ్బం అంటే మీరు అంటే మంట పెట్టేటువంటి చడి మంటలు పెద్ద మంట పెట్టేట ప్రయత్నం, అది నేపాల్ ఎగ్జాంపుల్ గా చూపించా, ఇంకో ఎగ్జాంపుల్ చూపించా చెప్పదలుచుకున్నాను మేడం. దేశాన్ని బంగ్లాదేశ్ నేపాల్ గా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు, ఇది భారతదేశానికి మంచిది కాదు చెప్తున్నారు.